హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యాన్. ఈరోజు నేను ఇవ్వబోయే రివ్యూ ఏమిటంటే కాంతార చాప్టర్ 1. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసి రిషబ్ శెట్టి డైరెక్టర్, యాజ్ యాక్టర్ కుమ్మేసిండు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అసలు ఇంత బాగుంటుంది ఒక పార్ట్ అంటే అంతకుముందు వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 అంటే 1కు మించి ఎంత బాగుందో ఇది కూడా కాంతార 1 కన్నా అంటే ఇది కాంతార చాప్టర్ 1 అనేది దీనికి ప్రీక్వెల్ అంటే కాంతార మూవీ పార్ట్ 1 ఏదైతుందో దానికి ప్రీవియస్గా జరిగే మూవీ అన్నట్టు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాజుల కాలం లాంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంటే ఈ పంజుర్లి అంటే ఏంటిది, పంజుర్లి వాళ్ళకి దైవం ఎట్లయింది, గుళిగ అంటే ఏంటి, గుళిగ పంజుర్లకి కాపలాగా ఇలా ఉంది, శివుని గణాలు అంటే ఏంటి, శివుని గణాలు ఎన్ని ఉంటాయి అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి సెటప్ చేస్తూ చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా మూవీ విషయాన్ని వచ్చేస్తే బాగుంది. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ హాఫ్ నుంచి అంటే ఫస్ట్ హాఫ్ ఒక సీన్ స్టార్టింగ్ కాడ నుంచి ఇంట్రెస్ట్ పెంచుతూ ఒక ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ ఇంటర్వెల్ అసలు అనుకోలేదు అలా ఉంటుందని, అంత బాగుంది. ఇక మళ్ళీ సెకండ్ హాఫ్ కేక అంటే కేక, అంత బాగుంది మూవీ. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రిషబ్ శెట్టి డైరెక్షన్. తన క్రాఫ్ట్ని ఎలా అయితే వాడుకున్నాడో చాలా బాగా వాడుకున్నాడు. మూవీ బడ్జెట్ వచ్చేసి 125 కోట్లు, కానీ ఆ 125 కోట్ల మించిన అవుట్పుట్ మనం మూవీలో చూస్తాం. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు అది నిజమే, విజువల్ ఎఫెక్ట్స్ కాదు అనేంత బాగుంది. మళ్ళా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అజేష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్. బాగా అంటే కాంతారా మ్యూజిక్ అనేది స్టార్టింగ్ నుంచి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ లేకుంటే వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ రాజుల కాలం నుంచి దానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కాడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అంటే చాలా బాగుంది మూవీ. హైలైట్ ఇంకో విషయం వచ్చేసి అంటే హీరోయిన్ రుక్మిణి వసంతం, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసింది. క్లైమాక్స్ ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, అది అసలు ఓళ్ళు ఊహించలేరు, అంత బాగుంటుంది అది. ఓవరాల్గా మూవీ రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంతే, యాజ్ ఏ డైరెక్టర్గా యాజ్ ఏ యాక్టర్గా. కానీ ఎప్పటికైనా డైరెక్టర్ కన్నా యాక్టర్ లెక్క డామినేషన్ బాగుంటుంది. క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ ఆడ అస్సలైన డైరెక్షన్ని డామినేషన్ చేసే యాక్టింగ్ ఎలా ఉంటుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. వీలైతే థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సినిమా యాన్.